యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే యుండి ఆ సమాచారము వినెను. జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్లి 3 దినములైన తరువాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్లిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికియున్నప్పుడు అతని సమ్ముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చేదనని వారినడుగగా వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచననడిగి వారికీలాగు ప్రశ్న వేసెను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడి బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఈలాగు ఆజ్ఞయిమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను. సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను. సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. 3వ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయము చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరీ బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించును గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకీలాగు ప్రత్యుత్తరమిచ్చిరి. దావీదులో మాకు భాగమేది? యెషయ కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారములకు పోవుడి. దావీదు సంతతి వారలారా, మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్లిపోయిరి. అయితే యూదా పట్టణములలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలనని తన రథము మీద త్వరగా ఎక్కెను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యరొబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదాగోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరునూ లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన
రెహబాము అను తనకు మరలా వచ్చున్నట్లు చేయుటకై యూదావారందరిలో నుండియు బెన్యామీను గోత్రీయులలో నుండియు యుద్ధ ప్రవీణులైన 180,000 మందిని పోగు చేసెను. అంతట దేవుని వాక్కు దైవజనుడగు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సొలొమోను కుమారుడును యూదారాజునైన రెహబాముతోనూ యూదావారందరితోనూ బెన్యామీనీయులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరును మీ మీ ఇండ్లకు తిరిగి పోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి అచ్చటి నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. అంతట దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునొంది యూదాదేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషీయా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దానిమీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దానిమీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయెను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా
దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరియొక మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా, వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్లిపోయినని వారిని అడిగెను. అంతటా అతని కుమారులు యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్లిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా, వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా, అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా, అతడు నేను నీతో కూడా మరలి రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను. అందుకతడు, నేనును నీవంటి ప్రవక్తనే, మరియు దేవదూత యొకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. అంతటా అతడు యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను. సింహమును శవము దగ్గర నిలిచియుండెను. కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గంలో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతన్ని అప్పగించియున్నాడు, యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంతకట్టుడని చెప్పెను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియుండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక యుండుటయు చూచి దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకటా నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని
మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను. లూకా సువార్త 24వ అధ్యాయం. వారు ఇలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెను అని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి యేసు తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడినవనియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.